నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చివరి దశకు ప్రచారం. 1వ తేదీన పోలింగ్. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం. ఎట్టకేలకు ఫలించిన అన్నదాతల పోరాటం. రైతు సంఘాల చెలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి. రానున్న టెస్ట్ సిరీస్ ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్ లో ఉన్న స్టీవ్ స్మిత్ ను తొందరగా అవుట్ చేస్తేనే భారత్ కు ఫలితం. ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం ముగిసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం స్థానిక అధికారులతో పంట నష్టంపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి ఒక్క వరద బాధితుడికి మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు. తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లాలో 6, కడప జిల్లాలో 2 మృతి చెందారని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 500 చొప్పున తక్షణ సహాయం ప్రకటించాలన్నారు. పంట నష్టంపై తక్షణం అంచనాలు వేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. దెబ్బతిన్న ప్రాజెక్టుల వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. కాగా నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిన చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం తుఫాను ప్రభావిత జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తిరుపతి ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డ మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది అని చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచి నేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని సీఎం కోరారు. హైదరాబాద్ చైతన్యవంతమైన చరిత్ర ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ 1 అని కేంద్రం చెప్పింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం సాధించిన తొలి ఘనత విద్యుత్. తాగునీటి సమస్యకు భారత వాక్యం పలికాం. ఎంతో కృషి పట్టుదలతో కోతలు లేని విద్యుత్ అందిస్తున్నామని సీఎం చెప్పారు. గురైతుంటే అవసరమైన అడ్డమైన సిజేరియన్ ఆపరేషన్లు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతుంటే మంచిది కాదని బాధపడి కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించినాం. కేసీఆర్ కిట్టు సూపర్ హిట్ పథకం మీ అందరికీ తెలుసు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? ఏ ప్రభుత్వం అని ఇస్తుందా? దీనిలో కూడా కులము, మాతము, ప్రాంతం ఏదైనా ఉందా? చిన్న పెద్ద తేడా ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు టెన్షన్గా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి పంట ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందు లేదా అని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఏ రైతు చనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఐసి ద్వారా బాజాప్తాగా 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ కుటుంబం ఖాతాలో పడే విధంగా చిన్న లేదు పెద్ద లేదు గుంట భూమిన రైతుకు కూడా రైతు బీమా సదుపాయం ఉందా లేదా దయచేసి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. బస్తీ దవాఖానా హైదరాబాద్ నగరం ఎప్పుడన్నా కలగన్నమా, ఊహించినమా? మా హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి, నగర మంత్రులందరూ కలిసి 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇలా మందులు అందుతా ఉన్నాయి.
హైదరాబాద్ చరిత్రలో ఈ ఇనిషియేటివ్ తీసుకోలే. ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో కాదు, యావత్ నగర ప్రజలకు టీఆర్ఎస్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పథకమని మనం చేస్తా ఉన్నాం. అట్లాగే కుల వృత్తులు కావచ్చు, అందరిని ఆదుకున్నాం, అందరిని నిలబెట్టుకున్నాం. నేత కార్మికుల కోసం చేసిన ప్రయత్నాలు, గీత కార్మికులకు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు తెరిపించినాం. మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. గొర్రెల పెంపకం జరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది సోదరులకు ఇవ్వాల్సింది. ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి ఆ స్కీమ్ అందించే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే అందరికి అందిస్తామని మనవి చేస్తా ఉన్నాం. రజకులను ఆదుకోవాలా, ఎప్పటి నుంచో ఉంది. మా దోబీఘాట్లకు కరెంటు కావాలా, మా లాండ్రీలకు కరెంటు కావాలని అడిగినారు. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దోబీ సోదరులకు నేను ప్రకటించడం జరిగింది. వాళ్ళ దోబీఘాట్లకు వాడుకునే బోర్ మోటార్లకు కానీ లాండ్రీలకు కానీ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నాయి బ్రాహ్మణ సోదరులు గతంలో నన్ను కలిసి అడిగినారు, సార్ మా కమర్షియల్ బిల్లు ఉంది, దాన్ని డొమెస్టిక్ మార్చమని చెప్పినారు. మార్చినాం కానీ అది పూర్తిగా సఫలం కాలే. దాన్ని గుర్తించి వాళ్ళ బాధ గుర్తించి టోటల్గా సరువులకు ఫ్రీ పవర్ సప్లై చేయాలని నిర్ణయం చేసినాం. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం 1000 గురుకులాలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా ఇండియాలో లేవు. ఇలా 1000 గురుకులాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పేదల పిల్లలందరూ కూడా దానిలో చదువుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కులము, మతము, ప్రాంతము, వర్గం భేదం లేకుండా అందరి కోసం ప్రారంభించిన అందరి సంక్షేమ పథకాలు, అందరికీ అందుబాటులో ఉన్న పథకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వారి గురించి ఆలోచించి, ప్రతి వారి క్షేమాన్ని కాంక్షించి, ప్రతి వాళ్ళ గురించి కూడా పథకాలు అమలు చేస్తున్నది. ఇదంతా కూడా స్టోరీ కాదు, ఎక్కడనో జరిగింది కాదు, అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు, మీ కళ్ళ ముందే ఈ ఆవిష్కరణలన్నీ జరిగినాయి. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇదంతా కూడా తమాషా కోసం చెప్పేది కాదు, ఏదో స్టోరీ బోర్డు కాదు. మీ కళ్ళ ముందు జరిగిన నిజమైనటువంటి నిప్పు లాంటి సత్యం, ఆవిష్కరణ. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది. అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కువిచ్చినాం, డబ్బులు ఎక్కువిచ్చినాం, కానీ సహాయం ఆపలేదు. ఏ విధంగా ముందుకు పోయినామో మీరందరూ కూడా గమనించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరు సాటి లేరు. ఏటా 40,000 కోట్ల రూపాయల పైచిలు కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాం. లక్షల ఎకరాలలో తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1కు పోతా ఉంది, నంబర్ 2 పొజిషన్కి వచ్చినాం. కొద్ది రోజుల్లో నంబర్ 2కు పోతాం. లక్షల ఎకరాలలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తా ఉన్నారు. ధాన్య రాశులతో తెలంగాణ కలకల్లాడుతూ ఉంది. అదంతా కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను మొదట్లో మిమ్మల్ని కోరింది, ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, పండుకున్నదా, నిద్రపోయిందా, లేచిందా, పనిచేస్తుందా, చేసి ఎవరికి చేస్తా ఉంది, ప్రభుత్వ వైఖరి ఏంది, ప్రభుత్వ లక్షణం ఏంది, ఎవరి కోసం తపన పడతా ఉంది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసే ముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాలనే మీ సమీక్ష కోసం మీ ముందు నేను పెట్టినానే మనవి చేస్తా ఉన్నా. ఇవి జరిగింది ఇదికే సంతోషం కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది. మన జంట నగరాల కాడికి వస్తే, హైదరాబాద్ కాడికి వస్తే నగరం అశాస్త్రీయంగా. స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ షరీఫ్, ఆర్థిక శాఖ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిలు, అన్ని డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలు, పోలీస్ ఉన్నతాధికారులతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల నుంచి రావాల్సిన ఇన్పుట్స్ పైన, ప్రభుత్వ బిల్లులపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అసెంబ్లీ నిర్వహణ, భద్రత తదితర ఏర్పాట్లపై చర్చ. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక బృందంగా పనిచేసి శాసనసభ గౌరవాన్ని పెంచేలా కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, విద్యాశాఖ సందీప్, రెవెన్యూ రంజిత్,
వైద్య ఆరోగ్య శాఖ అనిల్ కుమార్ సింగాల్ తదితర ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలు, ఐజీ, డిఐజీలు, ఎస్పీలు తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరానికి 24 గంటలు నీళ్లు సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లో గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపించండి అని కేసీఆర్ కోరారు. నగర ప్రజలు పేదలకు కేసీఆర్ అందించిన కానుక ఉచిత తాగునీరు, అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల ఉచిత మంచినీరు పథకం అమలు చేస్తాం. 5 ఏళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేశాం. మేం ఇస్తున్న రైతు బంధు ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ప్రతి రైతు కుటుంబానికి 5 లక్షల రైతు బీమా అమలు చేస్తున్నాం. యావత్ నగర ప్రజల కోసం 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కుల మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు పథకాలు ఎక్కడా లేవు. కేసీఆర్ కిట్ అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్నాం. కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అని కేసీఆర్ పేర్కొన్నారు. ధోబీఘాట్లు, సెలూన్లకు ఉచిత విద్యుత్ ఇస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించాం. కరోనాతో రాష్ట్రానికి 52,000 కోట్ల ఆదాయం కోల్పోయినా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదు. హైదరాబాద్ కోసం కేంద్రాన్ని అడిగినా పట్టించుకోలేదు. హైదరాబాద్ నగరం అశాస్త్రీయంగా పెరిగింది. సరైన మౌలిక వసతులు లేకుండా కాలనీల నిర్మాణాలు జరిగాయి. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. దీనికోసం ఏటా 10,000 కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. చాలా వాద వివాదాలు జరిగినాయి. కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బాధ్యత మీద పడ్డ తర్వాత ఎవరు ఊహించినటువంటి మెచ్యూరిటీని, పరిణతిని ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎనలేని ఓపికను తెచ్చుకొని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే. భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే. వాళ్ళ సంరక్షణ, వాళ్ళ శాంతి, వాళ్ళ భద్రత అన్నీ కూడా మా బాధ్యత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. గత 7 ఏళ్ళు అదే పద్ధతిలో వ్యవహారం జరిగింది. ఎక్కడ కూడా మత వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, టార్చ్ లైట్ వెతికినా కూడా కనిపించలేదు. దానికి మీరందరూ సాక్షిగా ఉన్నారు. మీ అందరి ముందే ఆచరణ జరిగింది. అది టీఆర్ఎస్ యొక్క ఆచరణ. ఆ రకంగానే కార్యక్రమాలను కూడా తీసుకున్నాం. ఆ రకంగానే ముందుకు పోయినాం. అద్భుతమైనటువంటి విజయాలు సాధించినాం. ఎవరు ఊహించినటువంటి విజయాలు సాధించినాం. 7 ఏళ్ల కింద కరెంటు ఎట్లా ఉండే మనందరికీ తెలుసు. ఆ కరెంటు మీకు ఉండదని, అంధకారం అవుతుందని, చిమ్మని చీకటి అవుతుందని, తెలంగాణ చెడిపోద్దని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు ఉన్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి కేవలం 7-8 మాసాల టైంలో మొత్తం కరెంటు బాధలు తీర్చినాం. ఎవరు ఊహించలే, సాధ్యమైందని అనుకోలే. కానీ కృషి, పట్టుదల, మొండితనంతో ఖచ్చితంగా నా రాష్ట్రం వెలుగు తిరుగుల తెలంగాణ కావాలని పడ్డ తపన ఫలితంగా 7-8 మాసాల్లోనే మొత్తం పరిస్థితి తలకిందులైన విషయం మీరు చూసినారు. అంతకుముందు హైదరాబాద్లో ఏ షాప్కి పోయినా కానీ పెట్రోల్ కంపు, ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు, ఎవరి ఇంటికి పోయినా కానీ కనపడే ముచ్చట. ఈరోజు లేవు. హైదరాబాద్లో జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, స్టెబిలైజర్ లేవు. కరెంటు కోసం బాధపడే పరిస్థితి లేదు. ఇది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం. ఇది అద్భుతంగా తెలంగాణ సాధించిన మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, భారతదేశ తలసరి విద్యుత్ వినియోగంలో 29 రాష్ట్రాలలో తెలంగాణనే నంబర్ 1 స్టేట్ అని చెప్పి, ఇది నా కవిత్వం కాదు, నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. నంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటల్ పవర్ యూజ్ లో ఎవరంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్రం ప్రకటించిందని మనవి చేస్తా ఉన్నా. ఎక్కడున్న కరెంట్ ఎక్కడికి పోయింది? వట్టిగా మాటలతోనే పోయిందా? దీని వెనుక ఎంత తపన, ఎంత కృషి దాగి ఉందనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ఏనాడు కూడా పాక్షిక నిర్ణయాలు చేయలే, పక్షపాత నిర్ణయాలు చేయలే. టీఆర్ఎస్ పథకాలు ఒక యూనిక్ స్కీమ్స్ ఇతర రాష్ట్రాలకు, ఇతర రాజకీయ పార్టీలకు చాలా ఆదర్శంగా నిలిచినాయి. ఒక మిషన్ భగీరథ అద్భుతం, అనన్య సామాన్యం, ఛాలెంజ్ చేసి హైదరాబాద్లో భారత్ బయోటెక్ని సందర్శించిన ప్రధాని కరోనా స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్
సన్నద్ధతను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటన నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన ప్రధాని హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమకుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఎయిర్ ఫోర్స్ అధికారులు స్వాగతం పలికారు. హకీంపేట నుంచి నేరుగా జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ను ప్రధాని చేరుకున్నారు. అక్కడ సంస్థ ప్రతినిధులు ప్రధానికి స్వాగతం పలికారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ, ఎల్లా దంపతులు సహా శాస్త్రవేత్తలతో మోదీ సమావేశమయ్యారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. తూర్పు భూమధ్య రేఖ వద్ద హిందూ మహాసముద్రం మరియు దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఈరోజు ఉదయం దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం భూమధ్య రేఖ వద్ద గల హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ప్రోటోస్ఫియర్ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో వాయుగుండంగా మారి తర్వాత మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ డిసెంబర్ 2వ తేదీన దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉన్న అల్పపీడనం బలహీనపడింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుండగా అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేటితో ప్రచార పర్వానికి కూడా తెరపడనుంది. దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రేటర్ ఎన్నికల ప్రచారం 29వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థుల ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసీ కార్యదర్శి అశోక్ కుమార్, ఈసీ నిబంధనలు పాటించని వారిపై జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు లేదా 2 విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు టాప్ లీడర్లను రంగంలోకి దించాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూసుమంచి సీఐ కె సతీష్ తెలిపారు. నిందితుడు మోరంపల్లి బంజారా మండలం అంజనాపురానికి చెందిన గూగులోతు అఖిల్ నాయక్గా గుర్తించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పోలీసులుగా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా, రైల్వే ఉద్యోగిగా యూనిఫామ్ ధరించి ఎంతో రహస్యంగా సాగిస్తున్న నకిలీ దందాను చెక్ పెట్టారు. ఇటీవల సంధ్యా తండా వద్ద ఇసుక ట్రాక్టర్ల నుండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈరోజు కూసుమంచి మండలంలోని శివాలయం క్రాస్ రోడ్ వద్ద నిందితుడు అఖిల్ నాయక్ను అదుపులోకి తీసుకొని విచారణ అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కూసుమంచి సీఐ సతీష్, ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఎట్టకేలకు అన్నదాతల పోరాటం ఫలించింది. రైతు సంఘాల చెలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ఢిల్లీలో ప్రవేశించడానికి అనుమతినిచ్చింది. అయితే పోలీసుల మధ్య రైతులు నగరంలోకి రావాలని ఢిల్లీ పోలీసులు షరతు విధించారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింగు ప్రాంతంలో ఉదయం నుంచి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రైతులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక దశలో రైతులను అడ్డుకునేందుకు పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా రైతులు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా బలగాలు రైతులను అడ్డుకున్నాయి. రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాల్లు ఉపయోగించారు. లాఠీ చార్జ్ చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. డిసెంబర్ 25 వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరవాలని నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. సమావేశానంతరం పలు నిర్ణయాలను మండలి ప్రకటించింది. ఒక కమిటీ వేశాం. అన్ని మఠాధిపతులకు వారి సలహా మేరకు బోర్డుల్లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ ఆస్తుల గురించి వేలం వేసే ఆలోచన లేదు. శ్వేతపత్ర విడుదల చేస్తున్నాము. దేశంలో మొత్తం 1128 శ్రీవారి ఆస్తులు ఉన్నాయి. శ్రీవారి ఆలయం మహాద్వారం తలుపులు ధ్వజస్తంభానికి 6.6 కేజీల బంగారంతో తాపడం పనులకు ఆమోదం. రానున్న టెస్ట్ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్లో ఉన్న స్టీవ్ స్మిత్ను తొందరగా అవుట్ చేస్తేనే భారత్కు ఫలితం ఉంటుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. భారత్ ఆసీస్ జట్ల మధ్య 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ డిసెంబర్ 15 నుంచి జరగనుంది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లార్క్ స్మిత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నీతూ సింగ్, రిషి కపూర్ పెళ్లిలో రేఖ కట్టుబొట్టు, నడత తీరు జయ బచ్చన్ను చాలానే ఇబ్బంది పెట్టింది. తమ వైవాహిక అనుబంధం గురించి రేఖకు ఒక స్పష్టత ఇవ్వాలనుకుంది జయ. ఆ సమయం కోసం వేచి చూస్తోంది. సిల్సిలా సినిమా షూటింగ్ ప్రారంభం అవడానికి ముందు రేఖను భోజనానికి పిలిచింది జయ. భోజనాలయ్యాక హాయిగా కబుర్లు చెప్పుకున్నారిద్దరు. బొట్టు పెట్టి రేఖను సాగనంపేటప్పుడు చెప్పింది జయ, ఏది ఏమైనా అమిత్ను వదిలిపెట్టే సమస్య లేదు అని. చిరునవ్వు చెదరనివ్వకుండానే స్థిరంగా ఆ విందు ఆంతర్యం అర్థమైంది రేఖకు. సిల్సిలా తర్వాత రేఖ, అమితాబ్ బచ్చన్లు మధ్య స్నేహం తగ్గసాగింది. కారణం రేఖతో జయ చెప్పిన మాటే కావచ్చు. అయినా అమితాబ్ బచ్చన్ రేఖ హీరోయిన్గా ఉన్న సినిమాలు సైన్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద నష్టంపై ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సమీక్షా సమావేశం. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం. హైదరాబాద్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలే. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సీఎం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చివరి దశకు ప్రచారం. 1వ తేదీన పోలింగ్. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారం. ఎట్టకేలకు ఫలించిన అన్నదాతల పోరాటం. రైతు సంఘాల చెలో ఢిల్లీ విషయంలో కేంద్రం వెనక్కి. రానున్న టెస్ట్ సిరీస్ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్లో ఉన్న స్టీవ్ స్మిత్ను తొందరగా అవుట్ చేస్తేనే భారత్కు ఫలితం. ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.